నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయినపల్లిలో కాంగ్రెస్ నాయకులు దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, బండి రమేష్లు కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో సోనియా గాంధీ కీలక పాత్రని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో సుపరిపాలన సాగుతుందని, ప్రజలంతా కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారని తెలిపారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్ల విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతాలను కొట్టిపారేశారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం దేవతామూర్తి మాదిరిగా ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ తల్లిగా విగ్రహాన్ని తయారు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిసారి ఇదే రోజు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలను తెలంగాణ ప్రజలు ఏదైతే 10 సంవత్సరాలుగా మోసపోయారో, నష్టపోయారో వాటన్నిటిని పూర్తి చేసేందుకు మేము తీసుకున్నటువంటి 6 గ్యారంటీలను మ్యాక్సిమంగా పూర్తి చేసి ఈరోజు సోనియమ్మ బర్త్డే సందర్భంగా మరి ఈరోజే ప్రభుత్వం చేపట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు బోయినపల్లి డివిజన్లోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మరి ఈరోజు పెద్ద ఎత్తున మా యాదగిరి నాయకత్వంలో మన యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు, సత్యం శ్రీరంగం గారు, సీనియర్ నాయకులందరూ, మహిళా సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విచ్చేసారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణం ఉంది. ఒకవైపు సోనియమ్మ బర్త్డే, అదేవిధంగా తెలంగాణ సంవత్సరం. ఈరోజు తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇవన్నిటిని చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 సంవత్సరాలు కూడా అధికారంలోకి ఉంటుంది. రాబోయేటువంటి తరంలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఏ కళలతో తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ పూర్తి చేసుకున్నకు మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కూడా ప్రజలకు అన్ని సమకూర్చి ఏదైతే తెలంగాణ యొక్క స్లోగన్ ఉండడం దాన్ని పూర్తి చేయడానికి అందరం కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేస్తారు. తెలంగాణ తల్లి అంటే మన తల్లిలాగా ఉండాలి, మన అమ్మాయిలాగా ఉంటుందో అలా ఉండాలి. తెలంగాణ దేవత వేరే, తెలంగాణ తల్లి వేరే. దేవత అంటే దేవత కిరీటము, వజ్రాలు, వైడూర్యాలు, వడ్డానాలు ఇవన్నీ తెలంగాణ దేవతకు ఉంటాయి. మనం తెలంగాణ తల్లి అంటున్నాం. తెలంగాణ తల్లి అంటే గ్రామీణ ప్రాంతాలలో, గ్రామాలలో ఏ విధంగా అయితే మన సొంత తల్లి ఉంటుందో ఆ తల్లి యొక్క నిజస్వరూపమే ఈ రూపమే ఈరోజు మన తెలంగాణలో మన యొక్క సెక్రటరియట్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మన తల్లిలాగానే ఉండాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు దేవతను ప్రశ్నించారు, మేము తెలంగాణ తల్లిని ప్రశ్నించాం. సంక్షేమ పథకాలు అమలు రావట్లేదు, విజయోత్సవాలు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ ఘోషణ ఇస్తుంది. దానిపై మీరు అందులో కబూతుల్లా మాట్లాడుతుందని మనం ఏం చేయలేము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీ సంవత్సరం లోపలనే 20% పూర్తి చేసింది. ఇంకో 20% చేసుకున్నది తప్పకుండా
పూర్తి చేస్తాం. ఎందుకంటే 7.5 లక్షల కోట్ల అప్పు అయింది. వాళ్ళు చేసినటువంటి అప్పుకు మిత్తిలు కడుతున్నాం, అసలు కడుతున్నాం. దాంతోపాటు ప్రజా సంక్షేమం చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు వేడుకలు భారతదేశ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడవాడలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. పండుగ వాతావరణం నిజంగా మరి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం చేసిన త్యాగం మరి వాళ్ళ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ త్యాగమూర్తుల కుటుంబంలో నుంచి వచ్చిన తల్లి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి తెలంగాణ 4 కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమె సహకరించింది. వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమెను ఒక తెలంగాణ మాతృమూర్తిగా కొనియాడుతూ ఉన్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతూ ఉంది. ఆమె సోనియా గారి స్ఫూర్తితో వాళ్ళకి రేవంత్ రెడ్డి విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఇతర అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి మా సోనియా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో మేమందరం ప్రతి కాంగ్రెస్ బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేస్తామని, తద్వారా మరి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి విచ్చేసిన మా అన్న మరి హరివర్ధన్ రెడ్డి గారికి, మా సోదరుడు సత్యం శ్రీరంగం, ఏర్పాటు చేసిన మా దండుగుల యాదగిరి గారు ఇక్కడ మరి అలాగే మా డివిజన్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మా గొట్టిపక్క వెంకటేశ్వరరావు ఇలా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా సహిస్తా ఉన్నాడు. లోకల్ నాయకత్వం 3 మంది ఉన్నారు ఇక్కడ. అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి సోనియా గాంధీ గారి స్ఫూర్తితో మేమందరం కూడా ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మార్పు అనేది ఒక మూర్ఖత్వ చర్య, ఇది కరెక్ట్ కాదని కేసీఆర్ అంటారు. దాంట్లో ఇప్పుడు అదే మా హరివర్ధన్ రెడ్డి గారు చెప్పారు, దేవత వేరు, మన తెలంగాణ తల్లి వేరు, అమ్మ వేరు. ఇది దేవతని దేవతగానే కొలవాలి, మనం అమ్మని అమ్మగానే పూజించాలి. అలాగే వాళ్ళు పెట్టిన విగ్రహంలో ఆమె ఒక దేవతామూర్తిగా చేశారే కానీ మన తెలంగాణ తల్లి ఎక్కడ కూడా సృష్టించడం కావటం లేదు. వాళ్ళ ఒక మహిళ, గ్రామీణ మహిళ ఆదర్శంగా తీసుకుని తెలంగాణ తల్లి ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక ఆదర్శవంతమైన ఆలోచనతో వాళ్ళ విగ్రహ మార్పు జరిగిందే కానీ ఎటువంటి చెడు ఉద్దేశం, చెడు రాజకీయాలు అందుట్లో లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. బర్త్డే సందర్భంగా మా యొక్క మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా హరివర్ధన్ అన్న, మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు అన్న, మా బండి రమేష్ అన్న, సత్యం శ్రీరంగం అన్న, ముట్టుముక్కుల వెంకటేశ్వర అన్న, మా స్థానిక నాయకులు, మా లోకల్ నాయకులు, మా కాన్స్టిట్యూన్సీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. సార్ రియల్గా చెప్పాలంటే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిందనేది ప్రతి ఒక్క పబ్లిక్లో కానీ, ప్రతి ఒక్క నాయకులో కానీ ఒక సంతృప్తి అనేది ఇప్పుడు వచ్చింది. 10 సంవత్సరాలు వాళ్ళు ఓన్లీ రాజల పాలన, గొర్రెల పాలన చేసి ఏ ఒక్క మినిస్టర్ మనం చూసినాం టీవీలో, ఒక ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ కలవలేని టైం ఉంది. అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక మామూలు కార్యకర్త కూడా కలుస్తారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే ఇప్పుడు ఏవైతే 10 సంవత్సరాలు చేయలేదో ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే అన్ని కదలిక జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ కమిటీ వేసిన తర్వాత ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు, దాని తర్వాత ఇల్లు లేని వారికి, జాగా ఉన్న వారికి 5 లక్షలు, ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. మా రేవంత్ రెడ్డి గారు, మా కాన్స్టిట్యూన్సీ పెద్దలు, మా డిస్ట్రిక్ట్ పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి సమక్షంలో మా లోకల్ నాయకులకు అందరికీ గట్టి పరిస్థితిలో మా డివిజన్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని వీళ్ళందరికీ పెద్దలు కోరుకుంటున్నారు. ఈరోజు 9వ తారీఖు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. వారి జన్మదినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకే కాకుండా ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 10 ఏళ్ల క్రితం కళ సాకారం అయ్యింది, మన తెలంగాణ వచ్చింది. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం పక్క రాష్ట్రాన్ని కోల్పోయినా, దేశంలో అధికారాన్ని కోల్పోయినా నిబ్బరంగా ఉండి మనం అడిగినటువంటి తెలంగాణని మనకు ఇచ్చినటువంటి ప్రదాత సోనియా గాంధీ. అలాగే ఈరోజు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తేవడం కోసం 10 ఏళ్లు కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా అక్కడ ప్రగతి భవన్ గోడల్ని బద్దలు కొట్టడమే కాకుండా కంచెల్ని బద్దలు కొట్టడమే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అతి కష్టం మీద ముళ్ళ కిరీటం మీద కూర్చున్న గద్దె అయినా కూడా రేవంత్ రెడ్డి గారు అదరక బెదరక ఈరోజు తెలంగాణ ప్రజల్ని ప్రజాపాలనతో ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి కొంతమంది ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండొచ్చు. ఇది ఈరోజు అందరము ప్రజాపాలనలో విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడినా అవి లెక్కకు తీసుకోవద్దు. 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవ సభలో అందరూ కూడా తెలంగాణ ప్రజలకు తెలియని అన్ని కూడా చాలా చేశామని చెప్పుకోలేక కొంత వెనక్కి పడిపోయిన కాంగ్రెస్ అయినా కూడా ఈరోజు 160 హామీల్ని నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ముందుకు 1 సంవత్సరంలోనే ముందుకు దూసుకెళ్తుంది. ఇంకా 4 ఏళ్లలో కొన్ని పథకాలు అమలు చేయడంలో కాస్త జాప్యమైనా కూడా ఇచ్చిన హామీల్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని హామీ ఇస్తూ సంక్రాంతి లోపల మరి రైతులకి రైతు భరోసాను కూడా ఇస్తాము అని హామీ ఇచ్చాము. డెఫినెట్గా అది కూడా ఇస్తాం. 2వ విడతగా ఇవ్వాల్సినటువంటి హామీని నెరవేరుస్తాము. 55,000 ఉద్యోగాలను ఇచ్చాము, 200 గ్యాస్ ఇచ్చాము, 500 గ్యాస్ ఇచ్చాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లను కేటాయించినాం. అంతేకాకుండా హైదరాబాద్ వాసులకందరికీ కూడా ఈరోజు మరి మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వారికి అందరూ కూడా చేయూతనిచ్చి ప్రభుత్వం 2 లక్షల రూపాయలనిచ్చి 25,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో చేర్చి మూసీని సుందరీకరణ చేయడమే కాకుండా హైదరాబాదులో మొదటి విడతగా ఏదైతే మనం మెట్రో తెచ్చినామో కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు 2వ విడతగా మెట్రో రైల్ని శాంక్షన్ చేయడం కూడా మనం చూసినాము. అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిని కూడా 32 ఎకరాలతో కన్స్ట్రక్షన్ చేయడం కోసం కూడా అన్ని పథకాల్ని ఒక్కొక్కటి కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా సంవత్సరం లోపు ఇన్ని హామీల్ని నెరవేర్చినటువంటి ఏ రాష్ట్రం కూడా లేదు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా పూర్తి వివరాలను కూడా ముందు పెట్టబోతోంది ప్రభుత్వము. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కూడా వస్తాడో రాడో ఛాలెంజ్లు బయట కూర్చొని పులి వస్తుంది అని మాటల గారడి చేసినటువంటి బీఆర్ఎస్ ఈరోజు రమ్మని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు 10 ఏళ్లలో చేసినవి మేము 10 నెలల్లో చేసినవి కూడా చూపిస్తామని ఈరోజు మా నాయకత్వం రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు. వ్యతిరేకం ఇక్కడ ఎక్కడా కూడా ప్రజల్లో లేదు, సృష్టించే ప్రలోభం చేస్తున్నారు తప్పించి ఇంకోటేం లేదు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి మరి తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోబోతున్నాం మనం విగ్రహాన్ని. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేవలం కాంగ్రెస్ నాయకులు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి ఆహ్వానం పలకడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకత్వానికి కూడా ఈ ఆహ్వానం పంపించడం జరిగింది. రావడం రాకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ మిగతా సంబరాల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గత 10 రోజుల నుంచి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. వారందరికీ కూడా ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో పనిచేసి అన్ని డివిజన్లలో కూడా గెలిపించాలని కోరుతూ ఈరోజు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బండి రమేష్ అన్న గారికి, అలాగే డీసీసీ అయినటువంటి హరివర్ధన్ అన్న గారికి, అలాగే సత్యం శ్రీరంగం అన్న గారికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాల్లో రోజు పాల్గొన్నటువంటి మా మహిళా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అన్ని బ్లాక్ల దండు యాదగిరి అన్న డివిజన్ అధ్యక్షులు, మరి వీరికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ 10 రోజుల కార్యక్రమము మరి పిసిసికి అలాగే నాయకత్వానికి అందరికీ కూడా కాంగ్రెస్ నాయకత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో బాగా సహకరించి ఈ 10 రోజుల నుంచి కార్యక్రమాలు తీసుకున్న మీ అందరికీ కూడా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.